గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషం, చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే నాడు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాన్నగారిది ఒకటే మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఒకటే, తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చొండల్లో నుంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి అని ఆయన ప్రసంగం మొదలయ్యేది. అటువంటి ఆయన మాటలకి బ్రతికైన కొట్టిన ఓమన్న గారు మరి ఎన్నో ఆయన త్యాగఫలంగా ఎంతోమంది మనం చరిత్రలు కొందరు పేర్లు చదువుకుంటాం, కొందరు పేర్లు మరుగున పడి ఉన్నాయి. అటువంటి స్వాతంత్ర సమర యోధంలో మన వడ్డెర ఓమన్న గారు ఎంతో ప్రధానమైన పాత్రను పోషించారు. మరి మనం చరిత్ర చూసుకుంటే ఇప్పుడు